హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఏపీలో నెక్స్ట్ ఇయర్ అంటే 2024-2025 బ్యాచ్కి 10th క్లాస్ సిలబస్ అయితే చేంజ్ అవ్వబోతుంది. ఇంగ్లీష్ సిలబస్ కూడా చేంజ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ 9th క్లాస్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్ అయితే భయపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే సిలబస్ ఇప్పుడు సిలబస్ లాగే ఉంటుందా, ఇంకా టఫ్గా ఉంటుందా, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, లెసన్స్ ఎలా ఉంటాయి, పోయమ్స్ ఎలా ఉంటాయి, గ్రామర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ఆలోచించి చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ అంటే 2024-2025 బ్యాచ్ 10th సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వెంటనే నేనైతే ఆ సిలబస్ని కలెక్ట్ చేసి యూనిట్స్ వైజ్గా రాసుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఇందులో నేను ప్రతి యూనిట్లో ఎన్ని లెసన్స్, ఎన్ని పోయమ్స్, ఎన్ని సప్లిమెంటరీ రీడర్స్ అయితే ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీకి సంబంధించినటువంటి ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి 2024 నుంచి 2025 వరకు అయితే వర్తిస్తుందన్నమాట. అంటే ఇది కొత్త సిలబస్ అన్నమాట. మనకి ఈ ఇయర్ రాస్తున్నటువంటి వాళ్ళది ఓల్డ్ సిలబస్. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే 10th క్లాస్కి వెళ్ళబోతున్నారో 2024-25 బ్యాచ్ వాళ్ళకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే మొదటిగా నేను అనుకుంటున్నాను ఈ సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన సిలబస్ మొత్తాన్ని కూడా 9 యూనిట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా 9 యూనిట్స్ ఉంటాయి. ఈ 9 యూనిట్స్లో పార్ట్ 1 వచ్చేసి 4 యూనిట్స్, పార్ట్ 2 వచ్చేసి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ప్రతి యూనిట్లో కూడా రోజు ఉంటుంది, అంటే ఒక లెసన్ అనేది ఉంటుంది. తర్వాత పోయమ్స్ ఉంటాయి, తర్వాత సప్లిమెంటరీ రీడర్ ఉంటుంది, దాంతోపాటు వొకాబులరీ అండ్ గ్రామర్ అయితే ఉంటాయి. టోటల్గా మన సిలబస్లో వచ్చేసి ఒక లెసన్, మ్యాండేటరీగా ప్రతి యూనిట్లో కూడా ఒక లెసన్ అయితే ఉంటుంది. కేవలం 9th యూనిట్లో తప్ప మిగతా ప్రతి యూనిట్లో కూడా ఒక పోయం అయితే ఉంది. ప్రతి యూనిట్లో కూడా మ్యాండేటరీగా సప్లిమెంటరీ రీడర్ అయితే ఉంది. వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్ ప్రతి యూనిట్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్లో ఉన్నటువంటి ఆ లెసన్స్ ఏంటివి, ఆ పోయం ఏంటి, ఆ సప్లిమెంటరీ రీడర్ స్టోరీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. ముందుగా పార్ట్ 1 అంటే యూనిట్ 1 to యూనిట్ 4 వరకైతే మన సిలబస్ని చూద్దాము. ముందుగా యూనిట్ 1 వచ్చేసి ఏ లెటర్ టు గాడ్. ఈ ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది యూనిట్ 1లో ఉన్నటువంటి లెసన్. ఈ లెసన్ వచ్చేసి జిఎల్ ఫ్యూనెట్స్ వచ్చి రాయడం జరిగింది. మన యూనిట్ 1లో వచ్చేసి టోటల్గా 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డస్ట్ ఆఫ్ స్నో, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఫైర్ అండ్ ఐస్. ఈ 2 పోయమ్స్ని కూడా ఒకటే పోయెట్ రాశాడు, రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే ఈ 2 పోయమ్స్ని అయితే రాశాడు. తర్వాత యూనిట్ 1లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ నేమ్ వచ్చేసి ఏ ట్రయంప్ ఆఫ్ సర్జరీ. టోటల్గా మనకి యూనిట్ 1లో ఒక లెసన్, 2 పోయమ్స్, ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 2 అయితే చూద్దాము. యూనిట్ 2లో ఏమున్నాయనేటువంటి విషయాలు చూస్తే, అందులో యూనిట్ 2లో ఉన్నటువంటి లెసన్ వచ్చేసి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఈ లెసన్ వచ్చేసి నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా అయితే రాయడం జరిగింది. ఇందులో ఒక పోయం ఉంది, ఏ టైగర్ ఇన్ ద జూ. ఈ పోయం వచ్చేసి లెస్లీ నోరిస్ అయితే రాయడం జరిగింది. ఇందులో ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ కూడా ఉంది, ద థీఫ్స్ స్టోరీ. ఈ ద థీఫ్స్ స్టోరీ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ని రుస్కిన్ బాండ్ అయితే రాయడం జరిగింది. టోటల్గా మనకి యూనిట్ 2లో ఒక లెసన్, ఒక పోయము, ఒక సప్లిమెంటరీ రీడర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3 కనుక చూసుకుంటే 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. అంటే ఇందులో 2 లెసన్స్ లేదా 2 స్టోరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హిజ్ ఫస్ట్ ఫ్లైట్. ఈ హిజ్ ఫస్ట్ ఫ్లైట్ అనేటువంటి ఈ లెసన్ వచ్చేసి లియామ్ ఓ ఫ్లాహర్టే అయితే రాయడం జరిగింది. తర్వాత ఇందులోనే ఇంకొక లెసన్ కూడా ఉంది, ద బ్లాక్ ఏరోప్లేన్. ద బ్లాక్ ఏరోప్లేన్ అనేటువంటి ఈ లెసన్ వచ్చేసి ఫ్రెడరిక్ ఫార్సిత్ అయితే రాయడం జరిగింది. మనకి యూనిట్ 3లో 2 లెసన్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు.
కానీ 2 లెసన్స్ కలిపి వీటంత సైజులోనే ఉంటాయి. ఇదేమి లాంగ్ లెసన్ అయితే కాదు. తర్వాత యూనిట్ 3లో పోయమ్స్ కూడా 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. ఈ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అనేటువంటి ఈ లెసన్ వచ్చేసి కోరలిన్ వెల్స్ అయితే రాయడం జరిగింది. తర్వాత ద బాల్, ఈ ద బాల్ అనేటువంటి ఈ పోయం వచ్చేసి జాన్ బెర్రీమెన్ అయితే రాయడం జరిగింది. టోటల్గా మనకి యూనిట్ 3లో 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత యూనిట్ 3లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్స్ కనుక చూస్తే ద మిడ్ నైట్ విజిటర్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ని రాబర్ట్ ఆర్థర్ అయితే రాయడం జరిగింది. ఇవి మనకి యూనిట్ 3లో ఉన్నటువంటి 2 లెసన్స్, 2 పోయమ్స్, ఇంకా ఒక సప్లిమెంటరీ రీడర్. నెక్స్ట్ యూనిట్ 4 కనుక చూసుకుంటే ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్నీ ఫ్రాంక్. ఈ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్నీ ఫ్రాంక్ అనేటువంటి లెసన్ని యాన్నీ ఫ్రాంక్ సంబంధించినటువంటి డైరీ నుంచే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్నటువంటి పోయం వచ్చేసి అమాండా. ఈ అమాండా అనేటువంటి ఈ పోయంని రాబిన్ క్లెయిన్ అయితే రాయడం జరిగింది. తర్వాత యూనిట్ 4లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఈ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ని విక్టర్ క్యానింగ్ అయితే రాయడం జరిగింది. టోటల్గా యూనిట్ 4లో ఒకటే ఒక లెసన్, ఒకే ఒక పోయం, ఒకే ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఇది మన పార్ట్ 1కి సంబంధించినటువంటి 4 యూనిట్స్. 4 యూనిట్స్లో ఉన్నటువంటి లెసన్స్, పోయమ్స్, సప్లిమెంటరీ రీడర్స్. తర్వాత పార్ట్ 2 కనుక చూసుకుంటే ఈ పార్ట్ 2లో టోటల్గా 5, 6, 7, 8, 9 టోటల్గా 5 యూనిట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ 5th యూనిట్లో కనుక చూసుకుంటే 5th యూనిట్లో 3 స్టోరీస్ అయితే ఉన్నాయి. గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి రిలేటెడ్ అయినటువంటి 3 స్టోరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ బేకర్ ఫ్రమ్ గోవా. తర్వాత ఈ లెసన్ వచ్చేసి లూసియో రోడ్రిగ్స్ అయితే రాయడం జరిగింది. సెకండ్ స్టోరీ వచ్చేసి కూర్గ్. ఈ కూర్గ్ అనేటువంటి స్టోరీస్ని లోకేష్ అబ్రో అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ స్టోరీ వచ్చేసి ట్రీ ఫ్రమ్ అస్సాం. ఈ ట్రీ ఫ్రమ్ అస్సాం అనేటువంటి ఈ స్టోరీని అరూప్ కుమార్ దుల్తా అయితే రాయడం జరిగింది. అరూప్ కుమార్ దత్తా అయితే రాయడం జరిగింది. ఇది మనకి యూనిట్ 5లో ఉన్నటువంటి 3 స్టోరీస్. నెక్స్ట్ యూనిట్ 5లో ఒకే ఒక పోయం ఉంది, ద ట్రీస్. ఈ ద ట్రీస్ అనేటువంటి పోయంని అడ్రైమ్ రిచ్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఈ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ స్టోరీని హెచ్జి వెల్స్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ 6th యూనిట్కి వెళ్ళిపోదాం. 6th యూనిట్లో మిజ్బిల్ ద ఆటర్ లేదా మిజ్బిల్ ద ఓటర్. ఈ లెసన్ వచ్చేసి గ్యావిన్ మ్యాక్స్వెల్ అయితే రాయడం జరిగింది. తర్వాత 6th పోయం వచ్చేసి ఫాగ్. ఈ ఫాగ్ అనేటువంటి పోయంని కార్ల్ శాండ్బర్గ్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ 6th యూనిట్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ ద మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. ద మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ని రాబర్ట్ డబ్ల్యూ పీటర్సన్ అయితే రాయడం జరిగింది. టోటల్గా 6th యూనిట్లో ఒక లెసన్, ఒక పోయం, ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 7th యూనిట్ కనుక చూసుకుంటే 7th యూనిట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మేడమ్ రైడ్స్ ద బస్. ఈ మేడమ్ రైడ్స్ ద బస్ అనేటువంటి ఈ లెసన్ వచ్చేసి వల్లీ కన్నన్ అయితే రాయడం జరిగింది. తర్వాత 7th పోయం వచ్చేసి ద టేల్ ఆఫ్ కస్టర్డ్. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. దీని వచ్చేసి ఆగ్డెన్ నాష్ అయితే రాయడం జరిగింది. తర్వాత 7th సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి ద నెక్లెస్. ఈ ద నెక్లెస్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ స్టోరీని గై డే మను ప్యాసెంట్ అయితే రాయడం జరిగింది. టోటల్గా 7th యూనిట్లో కూడా ఒక లెసన్, ఒక పోయం, ఒక సప్లిమెంటరీ రీడర్ అయితే ఉన్నాయి. తర్వాత 8th యూనిట్ కనుక చూసుకుంటే ద సర్మెన్ అట్ బెనారస్. ద సర్మెన్ అట్ బెనారస్ అనేది 8th యూనిట్లో ఉన్నటువంటి ఒక లెసన్. తర్వాత పోయం వచ్చేసి ఫర్ యాన్నీ గ్రేగరీ. ఫర్ యాన్నీ గ్రేగరీ అనేటువంటి ఈ పోయంని విలియం బట్లర్ ఈట్స్ అయితే రాయడం జరిగింది. తర్వాత 8th సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి బోలి. దీన్ని కేఏ అబ్బాస్ అయితే రాయడం జరిగింది. తర్వాత ఫైనల్గా 9th యూనిట్లో ద ప్రపోజల్ యాంటీన్ చెక్హో అయితే ఈ ప్రపోజల్ అనేటువంటి లెసన్ని రాయడం జరిగింది. ఇందులో పోయం అయితే ఇవ్వలేదు. తర్వాత సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్. ఈ ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ అనేటువంటి ఈ సప్లిమెంటరీ రీడర్ని వచ్చేసి క్లారీ బొయ్కో అయితే రాయడం జరిగింది. టోటల్గా మనకి ఏపీ 10th క్లాస్లో ఉన్నటువంటి
ఇంగ్లీష్ సిలబస్ని 9 యూనిట్స్గా, ప్రతి యూనిట్లో కూడా ఒక లెసన్, ఒక పోయం, ఒక సప్లిమెంటరీ రీడర్. ఒక పోయం వచ్చేసి 9th యూనిట్లో మినహాయిస్తే ప్రతి యూనిట్లో కూడా ఉంది. ప్రతి యూనిట్లో ఒక లెసన్ ఉంది, ప్రతి యూనిట్లో ఒక సప్లిమెంటరీ రీడర్ ఉన్నాయి. కొన్ని యూనిట్లలో 2 లెసన్స్, 3 లెసన్స్, తర్వాత కొన్ని యూనిట్స్లో 2 పోయమ్స్ కూడా ఉన్నాయి. సప్లిమెంటరీ రీడర్స్ అయితే ప్రతి లెసన్లో కూడా ఒకటే ఉంది. మరి గ్రామర్ విషయానికి వస్తే ఈ గ్రామర్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ 2023-24 బ్యాచ్కి ఏదైతే ఉందో ఈ 23-24 బ్యాచ్కి సంబంధించిన గ్రామరే మ్యాక్సిమం కూడా ఉంటుంది. ఆల్రెడీ బుక్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసాయి. మీరు కావలిస్తే వాటిని కూడా మార్కెట్లో పర్చేస్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ పంపించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్రైవేట్ సిరీస్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసాయి. ఇది స్టూడెంట్స్ మన ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ 2024-2025 అంటే నెక్స్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ వీడియో. నెక్స్ట్ బ్యాచ్కి సంబంధించిన 10th వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ సిలబస్ని కలెక్ట్ చేసి నోట్ డౌన్ చేసుకొని మీకు ఈజీగా అర్థమయ్యేలాగా రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఈ 10th సిలబస్ని నేను ఖచ్చితంగా ప్రతి లెసన్ని, ప్రతి పోయంని, ప్రతి సప్లిమెంటరీ రీడర్ని, గ్రామర్ని ఫస్ట్గా 10th సంబంధించిన ప్రతి సిలబస్ని బ్యాక్ టు బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఎవ్రీ వీక్ 3 to 6 వీడియోస్ రావడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.